వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. కనిపించిన వాళ్ళతో కలివిడిగా మాటలు కలుపుతారు. మానవత్వానికి మారుపేరు వీళ్ళేరా అన్నంత బిల్డప్ ఇస్తారు. వాళ్ళు అడిగితే ఏదైనా చేసేయాలి అన్న నమ్మకాన్ని సంపాదించారు. ఇల్లు కట్టుకుంటున్నామని అప్పుగా ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద 50 లక్షల రూపాయలు పోగేశారు. ఒక ఫైన్ మార్నింగ్ ఆ కాలనీ నుంచి బిచానా ఎత్తేశారు. మహానగరంలో మాయ జంట, మాటల గారడీతో జనానికి టోపీ, అప్పుగా 50 లక్షల రూపాయల కలెక్షన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈమె పేరు రమణమ్మ, అతని పేరు సత్యనారాయణ. హైదరాబాద్ ఎల్బీ నగర్లో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. కలివిడిగా ఉండడమే పెట్టుబడిగా మోసానికి తెరతీసింది ఈ జంట. కనిపించిన వారితో ఆత్మీయంగా పలకరించడం, వాళ్లను బుట్టలో వేసుకోవడమే పెట్టుబడిగా మలుచుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర రహస్యంగా అప్పులు తీసుకున్నారు. ఇలా ఆ కాలనీలో సుమారు 50 లక్షలకు పైగా అప్పుగా కలెక్షన్ చేసుకున్న భార్యాభర్తలు రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేసి మాయం కావడంతో నా దగ్గర అప్పు తీసుకున్నారు, కనిపించకుండా పోయారు అంటూ ఒక్కరొక్కరుగా అప్పిచ్చినోళ్లంతా ఒక్క చోటుకి చేరారు. రమణమ్మ మా 15 సంవత్సరాల నుండి పరిచయం ఉంది. డబ్బులు అడిగింది, ఇల్లు కొంటానని 3-4 నెలల్లో ఇస్తానన్నది. ఒకరు తెలియకుండా ఒకరికి 30-35 లక్షల వరకు చేసింది. కాలనీలో అప్పు ఒక 20 మంది దగ్గర 3-4 నెలలకు ఇస్తానన్నది. వాయిదా చెప్పిన టైం వరకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి అప్పులు చేసి మమ్మల్ని మోసం చేసి రాత్రి వెళ్ళిపోయేది. 20 సంవత్సరాల నుంచి వచ్చి ఉన్నారని మేము నమ్మి ఒక్కరికొకరు తెలియకుండా అప్పులు చేస్తే మాకు తెలియకుండా మేము ఇచ్చినందుకు మధ్యరాత్రి చేసి పారిపోయారు. భార్యాభర్తలైన సత్యనారాయణ, రమణమ్మ మోసాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. 15 మంది బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మాయజంట కోసం గాలిస్తున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.